ప్రస్తుతం మనం విశాఖపట్నం పాస్‌పోర్ట్ ఆఫీస్ వద్ద ఉన్నాం. అయితే పాస్‌పోర్ట్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్‌పోర్ట్‌ని జూలై 1 నుంచి దీని చార్జెస్ అన్నది పెంచడం జరిగింది. జూలై 1 తారీఖు నుంచి పాస్‌పోర్ట్ ఫ్రెష్‌గా అప్లై చేసుకున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2,500 కట్టవలసి వస్తుంది. తత్కల్‌లో అయితే 5,000 వరకు వెళ్ళవచ్చు. అయితే గతంలో 1,500 ఉండే పాస్‌పోర్ట్ ఇప్పుడు ప్రస్తుతం 2,500 చేరుకోవడం గమనార్హం. అదే కాకుండా కేవలం ఫ్రెష్ పాస్‌పోర్ట్సే కాదు, అంటే రీజనరేటెడ్, అదే విధంగా మైనర్ పాస్‌పోర్ట్స్, అండర్ 18 వాళ్ళు, అదే విధంగా ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అన్ని విధాలుగా అన్ని ఏజ్ జెండర్స్ పాస్‌పోర్ట్ రేట్స్ అన్నది హైక్ చేయడం జరిగింది. అంటే పెంచడం జరిగింది. మామూలుగా రేట్లు చూసుకుంటే గతంలో 1,500 ఉన్న పాస్‌పోర్ట్ ఇప్పుడు ప్రస్తుతం 2,500 చేరుకుంది. అయితే తత్కాల్‌లోని బుక్ చేసుకుంటే 5,000 వరకు వెళ్తుంది. అంటే తత్కాల్‌లో గతంలో 3,500 ఉంది. ప్రస్తుతం జూలై 1 నుంచి 5,000 అయితే పెరుగుతుంది. అయితే మళ్ళీ ఇక్కడ చూసుకుంటే అది కేవలం 36 పేజీల పాస్‌పోర్ట్. అయితే 60 పేజీల పాస్‌పోర్ట్ ఏదైతే ఉందో అది 3,500 అయితే నార్మల్‌గా ఉంటుంది. అయితే ఇది తత్కాల్‌లో బుక్ చేసుకుంటే 6,000కి చేరుకుంటుంది. అంటే గతంలో 4,000 ఉన్న పాస్‌పోర్ట్ ఏదైతే ఉందో 60 పేజీల పాస్‌పోర్ట్ అది 6,000కి చేరుకుంటుంది జూలై 1 నుంచి. అదే విధంగా ఇప్పుడు చాలా వరకు పాస్‌పోర్ట్స్ పోగొట్టుకోవడం వంటివి జరుగుతుంది. అయితే చాలా మంది పాస్‌పోర్ట్ చేసుకున్నప్పటికీ పోగొట్టుకుంటున్నారు. పోగొట్టుకున్న వాళ్ళు 60 పేజీల వరకైతే గతంలో రూ. 6,000 ఛార్జీలు అయితే తీసుకునేవారు. అయితే ప్రస్తుతం జూలై 1 నుంచి 8,500 తీసుకుంటారు. అయితే ఇదే విధంగా మరి మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో అండర్ 18 ఏజ్ గ్రూప్ వాళ్ళు 36 పేజీలు పాస్‌పోర్ట్ చేసుకోవాలంటే నార్మల్‌గా ఒక రూ. 1,750 తీసుకుంటారు. గతంలో అయితే ఇది రూ. 1,000. అయితే జూలై 1 నుంచి ఒక రూ. 1,750 తీసుకోవడం జరుగుతుంది. అదే పాస్‌పోర్ట్ పిల్లలకి తత్కాల్‌లో బుక్ చేసుకుంటే రూ. 4,250 తీసుకోవడం జరుగుతుంది. అదే పిల్లల పాస్‌పోర్ట్ ఎవరైతే పోగొట్టుకుంటున్నారో 36 పేజీలు వచ్చేసరికి రూ. 4,250 ఛార్జీలు అయితే వసూలు చేస్తారు. అదే తత్కాల్‌లో బుక్ చేసుకుంటే రూ. 6,750 వసూలు చేయడం జరుగుతుంది. ఇదే విధంగా చాలా మందికి పాస్‌పోర్ట్ ఏదైతే ఉందో పాస్‌పోర్ట్ ఎలా చేసుకోవాలి, ఎలా లేదన్నది చాలా వరకు అవగాహన లేదు. చాలా వరకు ప్రజలకి ఇప్పుడు ఎన్నో విధాలుగా ఈ పాస్‌పోర్ట్ ఆఫీస్ కేంద్రం దీనికి సంబంధించి ఒక వెబ్‌సైట్‌ని కూడా రన్ చేస్తుంది. మరీ ముఖ్యంగా విశాఖపట్నం పాస్‌పోర్ట్ ఆఫీస్ కేంద్రం వారు ఒక వెబ్‌సైట్‌ని అయితే రన్ చేయడం జరుగుతుంది. ఆ వెబ్‌సైట్‌లో ఏ విధంగా పాస్‌పోర్ట్ అప్లై చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఎలాగా దీన్ని మనం తీసుకోవాలి, పోలీస్ వెరిఫికేషన్‌కి వెళ్తుందో అక్కడ ఎంతవరకు ఇవ్వాలి, ఏం లేదన్నది మొత్తం దీని పాస్‌పోర్ట్ సంబంధించి అన్ని విధాల ఇన్ఫర్మేషన్ అయితే ఆ వెబ్‌సైట్‌లో పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రజల్లో అవేర్‌నెస్ కూడా తేవాలనే ఉద్దేశంతో ఈ యొక్క వెబ్‌సైట్‌ని రన్ చేస్తున్నారని మనకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు చాలా వరకు హైయర్ ఎడ్యుకేషన్‌కి అబ్రాడ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. గత కొన్ని ఏళ్లుగా చాలా మంది విద్యార్థులు యూకే, యూఎస్ అని ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవడం, అదే విధంగా అక్కడ పార్ట్ టైమ్ జాబ్‌లు చేస్తూ మరి వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎలా పాస్‌పోర్ట్ చేసుకోవాలో కూడా ప్రస్తుతం తెలియని వారికి ఏజెంట్‌లు వంటి వారు ఎక్కువ ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కువ డబ్బుల్ని వసూలు చేస్తున్నారు. ఇలాగ వాళ్ళ చేతిలో బలి కాకుండా ఎవరైతే విద్యార్థులు అవని వర్క్ వీసా సంబంధించి గాని ఇలా పలు రకాల ఉద్దేశాలతో ఎవరైతే పాస్‌పోర్ట్‌లు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదే విధంగా ఒక ఎడ్యుకేట్ చేస్తున్నారు. పాస్‌పోర్ట్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి, ఏ పేపర్స్ ఉండాలి, అన్ని విధాలుగా ఈ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి సంబంధించి పాస్‌పోర్ట్ చేసుకోవడానికి వీలైతే ఒక వెబ్‌సైట్‌ని అయితే నడుపుతున్నారు. ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అవ్వాలని కూడా చెప్తున్నారు. అయితే పాస్‌పోర్ట్ కేంద్రంలో పనిచేస్తున్న అధికారులు అయితే దీనికి సంబంధించి అయితే జూలై 1 నుంచి పాస్‌పోర్ట్ రేట్లు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అది పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో దీనికి సంబంధించి ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరూ అవగాహన పొందాలని కోరుకుంటున్నారు. కెమెరామెన్ సతీష్‌తో తరుణ్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.